అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఎవరైతే రాష్ట్రంలో నిరుద్యోగులు ఉన్నారో యువత యువకులందరికీ కూడా వాళ్ళ యొక్క భవిష్యత్తు కోసం ఈ వీడియో చేస్తున్నాం. అయితే మీ అందరికీ తెలుసు, ఇంటికి ఒక నిరుద్యోగి ఉన్నారు. అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక ఎంటర్‌ప్రెన్యూర్ రావాలి అని చెప్తున్నారు. అంటే దీనికి మన వైపు నుంచి ఏమి మార్పులు చేసుకోవాలనేది అందరూ తెలుసుకోవాలి ఫస్ట్. అంటే ఏంటంటే, మనం ఒక ఉద్యోగం చేయాలన్నా, ఒక వ్యాపారం చేయాలన్నా మనకేంటంటే ఆ రిలవెంట్ స్కిల్స్ రావాలి, నేర్చుకోవాలి మనం. అటువంటి నేర్చుకోవడానికి ఉన్న అవకాశాలు ఏంటనేది ఇప్పుడు ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అయితే ఉద్యోగాలనేవి ఏంటంటే అందరికీ సరిపడగా లేవని మీకు తెలుసు. సో అందువల్ల సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ అనేది ఒక ప్రధాన భాగం అవ్వాలి మన మైండ్లో, మన ఆలోచనలో. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మీద ఫోకస్ చేయాలి. ఉద్యోగం వస్తే అదృష్టం. అయితే అటువంటి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో అపారమైన అవకాశాలు ఉన్న రంగం ఏంటంటే సేల్స్ రంగం. సేల్స్ రంగంలో ఎన్ని ఉద్యోగాలైనా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. అయితే అటువంటి రెలవెంట్ స్కిల్స్ ఉన్న యూత్ లేరు. అందువల్ల ఏమవుతుంది, ఒకవేళ అటువంటి స్కిల్స్ లేకుండా సేల్స్ రంగంలో రియల్ ఎస్టేట్లో కానీ, నెట్వర్క్ మార్కెటింగ్లో కానీ, ఇన్సూరెన్స్ రంగంలో కానీ, ఈ మాల్స్లో కానీ, రిటైల్ స్టోర్స్లో కానీ ఎన్నో అవకాశాలు ఉన్నాయని చెప్పేసి నేర్చుకోకుండా జాయిన్ అవుతున్నారు. నేర్చుకోకుండా జాయిన్ అయినందువల్ల ఏమవుతుందంటే, మనం అక్కడే వాళ్ళు అడ్జస్ట్ అవ్వలేక, ఆ ప్రెషర్ తట్టుకోలేక మళ్ళీ బయటకు వచ్చేస్తున్నారు. అందువల్ల ఏంటంటే, ఈ స్కిల్స్ నేర్చుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంటు. దీనికి మనలో మార్పు తీసుకురావాలంటే తల్లిదండ్రుల పాత్ర చాలా ఉంది. ఎందుకంటే పిల్లలు వాళ్ళు రియాలిటీ ఆలోచించకుండా ఈ ఎంటర్టైన్మెంట్ వీడియోస్ తోటి కాలం గడుపుతూ ఈ ఎక్కడ ఏ అవకాశాలు ఉన్నాయని తెలుసుకోకుండా కాలక్షేపం చేస్తున్నారు. ఇప్పుడు మాలాంటి వాళ్ళు వీడియోలు చేసినా కూడా యూత్ చూడట్లేదు, పెద్దవాళ్ళే చూస్తారు. అందువల్ల ఏంటంటే తల్లిదండ్రులు నేను అప్పీల్ చేసేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పబోయేది జాగ్రత్తగా వినండి. మీ పిల్లలకి ఈ ఇన్ఫర్మేషన్ చేరవేయండి. అదేవిధంగా తల్లిదండ్రులు చదువుకోనప్పుడు ఏంటంటే, మీకు తెలిసిన పిల్లలకి కూడా మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అందిస్తే కనుక అందరూ కూడా, ముఖ్యంగా పల్లెటూరుల్లో కాలం గడుపుతున్న యువత యువకులందరికీ కూడా ఒక దారి చూపించినట్టు అవుతుంది అని తెలియజేస్తున్నాను. సో ఇప్పుడు మనకేంటి, స్కిల్స్ నేర్చుకోవాలనుకున్నాం కదా, అటువంటి స్కిల్స్ మనకి ఉచితంగా ఫ్రీగా నేర్పడానికి మనకున్న అవకాశాలు ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఇప్పుడు చూడండి, ముందు స్టేట్ గవర్నమెంట్కి వద్దాం. ముందు స్టేట్ గవర్నమెంట్లో సీడ్ యాప్ అని చూడండి, సీడ్ యాప్ అనేది ఒక సంస్థ ఉంది. వాళ్ళు ఏంటంటే ఈ అన్ని రకాల స్కిల్ ప్రోగ్రామ్స్, దాదాపు 99 కోర్సులు వాళ్ళు రన్ చేస్తున్నారు. వాళ్ళ పద్ధతి ఏంటంటే, ఇప్పుడు చూడండి, 18 ఇయర్స్ టు 35 ఇయర్స్ వయసు ఉన్నవాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళు ఏ కోర్సు నేర్చుకోవాలన్నా కూడా, వాళ్ళు జాబ్ చేయాలనే ఉద్దేశం ఉంటే కనుక వాళ్ళు ఏం చెప్తున్నారు, ఈ వెబ్సైట్లోకి వెళ్ళమంటున్నారు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి మీ పేరు, ఫోన్ నెంబరు రిజిస్టర్ చేసుకోండి. రిజిస్టర్ చేసుకుంటే వాళ్ళే మీకు కాల్ చేసి మీరు ఎటువంటి ఉద్యోగానికి సూట్ అవుతారో వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేసి అటువంటి కోర్సులో చేరుస్తారు. ఈ కోర్సులన్నీ కూడా ఫుల్లీ రెసిడెన్షియల్. అంటే ఏంటి, మీరు ఏ పల్లెటూరులో ఉన్నా కూడా ఆ ట్రైనింగ్ సెంటర్కి వచ్చి అక్కడే ఒక నెల నుంచి 3 నెలల వరకు కోర్స్ కాలపరిమితి ఉంటుంది. ఆ టైంలో మీరు అందులో పూర్తిగా రెసిడెన్షియల్గా ఉంటూ అక్కడే వాళ్ళు ఉచితంగా భోజనం పెడతారు, కోర్సు చెప్తారు, ఉద్యోగం కూడా ఇప్పిస్తారు. అందువలన మీరు కనుక ఒక చదువు డ్రాప్ అవుట్ అయినవారు కానీ, లేకపోతే 10th పాస్ అయినవారు కానీ, లేదంటే డిగ్రీ ఇంటర్ పాస్ అయినవారు కానీ, ఎవరైనా మీకు ఈ వయసు మధ్యలో ఉంటే ఈ వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోకపోతే అది మనం చాలా తప్పు చేస్తున్నట్టు. మీరు ఒకసారి ఆ వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకుంటే ఆ అధికారులు మీకు కాల్ చేస్తారు. మీకు కాల్ చేసి మీ బ్యాక్గ్రౌండ్ అంతా తెలుసుకుని మీకు ఏ కోర్స్ అయితే బాగుంటుందో చెప్తారు. ఆ కోర్సులో జాయిన్ చేస్తారు. రూపాయి ఖర్చు లేకుండా చక్కగా మీరు కోర్స్ కంప్లీట్ చేసి ఉద్యోగం కూడా వాళ్ళే ఇప్పిస్తారు. సో ఇటువంటిది మనం జనంలోకి తీసుకెళ్ళి అందరూ కూడా దీనిలో రిజిస్టర్ అయ్యేటట్టు చేయవలసిన బాధ్యత నేను తల్లిదండ్రుల మీద ఉందని మరీ చెప్తున్నాను. అదేవిధంగా ఇది స్టేట్ గవర్నమెంట్ అయితే దీని తాలూకు ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చాను. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా ఈ ఫోన్ నెంబర్లు కాల్ చేస్తే వాళ్ళు వివరాలు ఫోన్లోనే చెప్తారు. ఇది కాకుండా మనకేంటంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఒక 2 వెబ్సైట్లు ఉన్నాయి. ఈ 2 వెబ్సైట్లు కూడా అన్ని రకాల స్కిల్ ప్రోగ్రామ్స్, అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి చిన్న సేల్స్ ట్రైనింగ్ వరకు, డ్రోన్స్, ఇంకా ఫైనాన్స్ అండ్ మార్కెటింగ్, అదే ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్, ఇలా కోర్సులన్నీ కూడా ఈ 2 వెబ్సైట్స్లో ఫ్రీగా ఆన్లైన్లో మీరు రిజిస్టర్ చేసుకుంటే ఐఐటి ప్రొఫెసర్లు చెప్తున్నారు. అటువంటి కోర్సులు మనం నేర్చుకుంటే ఏమవుతుందంటే మనలో మార్పు వస్తుంది. ఇది కాకుండా మీకు ఏదైనా ఇంటి దగ్గర పనులు ఉన్నాయనుకోండి, లేదు కొంచెం టైం కావాలనుకోండి, మీకు టైం కావాలనుకుంటే మనం ఇంటి దగ్గర నేర్చుకునే కోర్సులు కొన్ని ఉన్నాయి. ఇప్పుడు మాలాంటి వాళ్ళు ఆన్లైన్లో ఫ్రీగా చెప్తున్నాం.
అది కాకుండా మీరేమీ లేదు, మీకు ఒక పాయింట్ గుర్తుపెట్టుకోండి, మీకు ఆదాయం కావాలి. ఆదాయం కావాలంటే డబ్బు ఎవరు ఇస్తారు? జనం ఇవ్వాలి మనకి. ప్రజలే ఇవ్వాలి. ప్రజలు ఇవ్వాలంటే మనం వాళ్ళకి సర్వీస్ చేయాలి. అంటే ఏంటి, ఒక ప్రోడక్ట్ అమ్మటమో, లేదంటే ఒక సర్వీస్ అమ్మటమో, లేకపోతే ఇంకోటి ఏదన్నా చేయటమో వాళ్ళకి సర్వీస్ చేయాలి. ఆ సర్వీస్ చేస్తేనే వాళ్ళు డబ్బులు ఇస్తారు. మీ దగ్గర సర్వీస్ చేసేవాళ్ళు ఉన్నా తీసుకునే వాళ్ళు ఉండరు. సో వాళ్ళు మీ సర్వీస్ తీసుకోవాలంటే మీరు వాళ్ళకి నచ్చాలి. మీరు వాళ్ళకి నచ్చాలంటే మీరు వాళ్ళకి నచ్చినట్టు బిహేవ్ చేయాలి. అంటే ఏంటి, నచ్చినట్టు బిహేవ్ చేయటం అంటే ఏంటి, వాళ్ళని మెచ్చుకోవటం, ఎప్రిషియేట్ చేయటం అనేది అందరూ కోరుకుంటారు. ఎప్రిషియేషన్ ఇవ్వండి. అదేవిధంగా వాళ్ళకి ఏం కావాలో అది చిన్న చిన్న పనులు చేసి పెట్టడం కానీ, లేదంటే వాళ్ళ గురించి తెలుసుకోండి. ముందు సోషల్ మీడియాలో అందరూ ఉన్నారు. సో ఎవరేంటనేది తెలుసుకొని వాళ్ళకి దగ్గర ఇవ్వండి. ఇవన్నీ కూడా చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇంటి దగ్గర నుంచి నేర్చుకోవచ్చు. లేకపోతే స్టేట్ గవర్నమెంట్ నుంచి అయితే ఈ వెబ్సైట్, సెంట్రల్ గవర్నమెంట్ నుంచి అయితే ఈ 2 వెబ్సైట్లో మీరు రిజిస్టర్ చేసుకోండి. మీకు ఆన్లైన్లోనే నేర్చుకోవచ్చు, లేదంటే పూర్తి రెసిడెన్షియల్గా రూపాయి ఖర్చు లేకుండా నేర్చుకోవచ్చు. ఇన్ని అవకాశాలు ఉండగా మన పిల్లలందరూ కూడా ఎక్కడ కూడా ఈ అవకాశాలు ఉపయోగించుకోవట్లేదనే దానికి కారణం ఏంటో నాకైతే అర్థం కావట్లేదు. కేవలం అవేర్నెస్ లేక. అందువల్ల ఏంటంటే ఇటువంటి వీడియోలు మీరు చూడండి, చూసి వాళ్ళందరినీ ఎడ్యుకేట్ చేయండి, అందరికీ షేర్ చేయండి. షేర్ చేసి అందరూ ఇందులో రిజిస్టర్ అయ్యేటట్టు చూడవలసిన బాధ్యత మనలాంటి ఎల్డర్స్, అంటే పెద్దవాళ్ళు. మనకేంటి, రిటైర్ అయిన తర్వాత మనం ఇటువంటి సేవలు చేయడం అనేది చాలా చాలా తేలిక. ఈ వెబ్సైట్లు మన చుట్టూ ఉన్న అన్ఎంప్లాయీస్కి తెలియజేయడం మన బాధ్యత అని చెబుతూ, ఇంకా మీకు దీని మీద మరిన్ని వివరాలు కావాలంటే కనుక ఈ స్క్రీన్ మీద ఉన్న నంబర్కి, అంటే నా నంబర్కి కాల్ చేస్తే కనుక మీకు డౌట్లు ఏమైనా ఉంటే అవి కూడా క్లారిఫై చేస్తామని తెలియజేస్తూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.